సో తర్వాత నా మిత్రులు ఆత్మీయులు కంపెనీకి ప్రతి సందర్భంలోనూ కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అండగా నిలబడుతూ ఈ కంపెనీ యొక్క మొదటి రోజు నుంచి ఈ కంపెనీ యొక్క పురోగతిలో భాగస్వామైనటువంటి సోదరుడు ఆల్ ఇండియా CMF రమేష్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. సిలిగోల్డ్ సంస్థ పైన ఏదైతే ప్రచారాలు టీవీలలో వచ్చినాయో దాన్ని ప్రజలు చూసి మాకు ఫోన్ చేయడం జరుగుతున్నది. ఈ కంపెనీ మీద ఎవరైతే కేసు పెట్టడం జరిగిందో యాసనాగేశ్వరం అనే వ్యక్తి, ఇప్పుడు అతను మా సంస్థలో లేడు. అతను చాలా అబద్ధాలాడి పోలీసులకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డిపాజిట్ తీసుకుంటున్నారు, కొన్ని లక్షల కోట్లు వసూలు చేస్తున్నారు అని సిసి కమిషనర్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దానిపైన మేము రోజు తర్జపరచబడి అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ అని కూడా చెప్పడం జరిగింది. మా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూకి నిజమేంటో తెలుసు, ఎవరు నమ్మలేదు. అయినా కూడా ఇవాళ మనకు ఇంటెలిజెన్స్ రిపోర్టు సార్ రావడం జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సార్కి మేము కంపెనీ తరఫున అన్ని విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా విని ఇంత నిజాయితీగా ఉన్న సంస్థ పైన ఎలా అతను కేసు పెట్టాడని చెప్పి అతని సారే అనడం జరిగింది. కాబట్టి దీనికే మన సిలిగోల్డ్ నిదర్శనం. ఎందుకంటే ఒక సిఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అతనే వచ్చి ఇంత మంచి సంస్థనే ఎట్లా బ్లేమ్ చేశాడని చెప్పి తప్పు పట్టాడు. అన్ని మేము రిపోర్ట్లు అన్ని వాళ్ళకు సాక్ష్యాలతో సహా అన్ని చూపెట్టడం జరిగింది యాసరాగేశ్వరం మీద. ప్లస్ ఈ సంస్థ మీద ఎవరైతే బుద్ధ జరిగిందో అండ్ ఎవరైతే మీడియా అండ్ న్యూస్ పేపర్స్ ఎవరైతే వితౌట్ ఎంక్వైరీ వితౌట్ అసలు మా బిల్డింగ్లోకి వచ్చి అసలు ఉన్నదా లేదా ఏది చెక్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్ లైవ్ ఇవ్వడం, పేపర్లలో ఇవ్వడం చాలా అన్యాయం చేశారు. ఇది పేపర్ వాళ్ళకి కానీ ఛానల్ వాళ్ళకి కానీ ఇది ధర్మం కాదు. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. అట్లా ఎంక్వైరీ చేయకుండా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ న్యూస్ ఛానల్ మీద కూడా మేము తప్పుగా భావిస్తున్నాము. వాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే న్యూస్ ఛానల్ అంటే 10 మందికి సాయం చేయాలి. మన తరఫున ఇంత మంచి అన్నం పెట్టే సిలిగోల్డ్ సంస్థ పైన మీరు ఎలాంటి ఎంక్వైరీ లేకుండా, ఎలాంటి చిన్నపాటి ఎంక్వైరీ లేకుండా మీరు ఇట్లా ఇవ్వడం ఇది పద్ధతి కాదు. ఇది మీరు తెలుసుకోవాలి. సో కాబట్టి మేము న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మేము పోలీసుల దగ్గర నుంచి మేము రేపు వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది పేదని నిరూపించిన తర్వాత మేము ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడతాం. ఇదే ఏ ఛానల్లోకి మా పైన సిలిగోల్డ్ సంస్థ పైన ప్రచారాలు చేశారో వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఏందో మేము నిరూపిస్తాం. ఇది వదిలిపెట్టేది కాదు. ఎందుకంటే ఈ సిలిగోల్డ్ సంస్థ మీద కొన్ని వేల మంది ఆధారపడి ఉన్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇదేందో తెలుసుకోకుండా ఒక పత్రిక వల్ల మాకు ఇవాళ అవమానం జరిగింది. మీరు చేసే ప్రచారం వల్ల కొంతమందికి ఆరోగ్యాలు కూడా దెబ్బతింటది. మీరు ఇలా చేయడం ఇది ఎంతవరకు న్యాయమో మీరు ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.